తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని, కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం 3000 కోట్లకు పైగా ఇస్తుందన్నారు. సికింద్రాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఇది 2023లో ప్రారంభించిన తొలి వందే భారత్ రైలు అని, తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ పండుగ కానుక అని మోడీ అన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా పీఎం మోడీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ మరికొన్ని క్షణాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కాబోతుంది. నేరుగా విశాఖపట్నం జరగబోతుంది. ఇక వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. మరికొద్ది సేపట్లో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోదీ కూడా అక్కడ పరోక్షంగా కూడా ఈ జెండా ఊపి పరోక్షంగా కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన మంత్రులు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే అధికారికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహమ్మద్ అలీ కూడా హోంమంత్రి కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరికొన్ని క్షణాల్లో ఇక్కడ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వందే భారత్ కి ఎక్స్ప్రెస్ కి సంబంధిత చాలా మంది చూసేందుకు వీక్షకులు కూడా వస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ మరికొన్ని క్షణాల్లో ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ సుమారుగా 6 స్టేషన్లలో కూడా ఈ ట్రైన్ వెళ్ళబోతుంది. 6 స్టేషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన పూర్తి సర్వం ఈ నెల 19 ఓపెన్ కావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ కాస్త ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ నెల 15 అంటే అనగా ఈ రోజు ప్రారంభిస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి టెక్నాలజీ కూడా అద్భుతంగా ఉండబోతుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధిత ఎక్స్ప్రెస్ కి సంబంధించి పూర్తిగా దీంట్లో పూర్తిగా ఏసీ ద్వారా కూడా ఈ ట్రైన్ వెళ్ళబోతుంది. అండ్ మరోవర్ 6 స్టేషన్లలో ఈ ట్రైన్ ప్రారంభం కాబోతుంది. 6 స్టేషన్లకు సంబంధించి వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా వివిధ మంత్రులు రాబోతున్నారు. నేపథ్యంలోనే కేంద్రానికి సంబంధించిన మంత్రులు రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయలుదేరబోతుంది. సాయంత్రం 4:35 వరంగల్ స్టేషన్ లో ఉంటుంది. అనంతరం కూడా 5:45 ఖమ్మం స్టేషన్ లో ఉంటుంది. దాని తర్వాత విజయవాడ 7 గంటల సమయానికి విజయవాడ చేరుకుంటుంది. రాజమండ్రి రాత్రి 8:58 ఇటు మనకు రాజమండ్రిలో ఉంటుంది. విశాఖపట్నంలో 11:30 విశాఖపట్నంలో ఉంటుంది. దీనికి సంబంధిత టికెట్ రేట్స్ ను కూడా రైల్వే అధికారులు కేటాయించడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు 540 రూపాయలతో పాటుగా ఖమ్మంకి 755 రూపాయలు, దాంతో పాటుగా విజయవాడకి సంబంధించి 905 రూపాయలు, రాజమండ్రికి 1370 రూపాయలు, విశాఖపట్నానికి సంబంధించి 1665 రూపాయలతో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి రేట్స్ ను కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా వెళ్ళబోతుంది. 6 స్టేషన్ అంటే ప్రధానంగా ఈ రోజు మాత్రం 21 స్టేషన్లలో ఆగుతుంది. వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి స్టేషన్స్ లలో ఈ రోజు ఆగిన అనంతరం కూడా మిగతా రోజులు అంటే రేపటి నుంచి అంటే ఈ నెల 16 నుంచి వివిధ స్టేషన్స్ లలో ఓన్లీ కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఈ ట్రైన్ ఆగబోతుంది. ఈ 6 స్టేషన్లకు కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఆన్లైన్ టికెట్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆన్లైన్ తో పాటుగా దీంట్లో మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా బుక్ చేసుకునేటువంటి ఫెసిలిటీని కల్పిస్తూ ఉంది. ప్రధానంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి ప్రధానమంత్రి మరికొద్ది క్షణాల్లో ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పుడే ఈటల రాజేందర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈటల రాజేందర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి ఈటల రాజేందర్ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేందర్ గారు, ఈ ప్రారంభంగా సో ఒకసారి మనం చూసుకోవచ్చు, ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడ ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి బండి సంజయ్ గారు కూడా చేరుకున్నారు. బండి సంజయ్ నగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ బండి కూడా ఇప్పుడే చేరుకున్నారు. బండి సంజయ్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరికొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి ప్రారంభోత్సవానికి సంబంధించి. ఇప్పుడే బండి సంజయ్, ఈటల రాజేందర్ కూడా ఇక్కడికి స్టేషన్ కి చేరుకున్నారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఈ ట్రైన్ ప్రారంభం కాబోతుంది. కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులతో పాటుగా వివిధ నాయకులందరూ కూడా ఇప్పటికే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరికొన్ని క్షణాల్లో ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కాబోతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది.
పూర్తిలో కొద్ది క్షణాల్లో మాత్రమే ఈ ట్రైన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పూర్తిగా మనం ఇంటర్నల్ గా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి లోపల కూడా చూసుకోవచ్చు. ఒక లగ్జరీ సర్వీసెస్ ని ఈ ట్రైన్ లో అమర్చబోతున్నారు. లగ్జరీ సర్వీసెస్ ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధిత రేట్స్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. పూర్తిగా కూడా మనం ఒక రాజధాని బస్ ఏ విధంగా ఉంటుంది, ఏసీ బస్ సర్వీసెస్ ఎలా ఉంటాయో ఆ విధంగా కూడా ఈ ట్రైన్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీని అందించడం జరిగింది. చాలా మంది ప్రయాణికులు కూడా ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ట్రైన్ కి సంబంధించి టూర్ సైడ్స్ సిట్టింగ్ ఫెసిలిటీని కల్పించడం జరిగింది. ఈ ట్రైన్ లో ప్రధానంగా అన్ని కోచెస్ లో కూడా ఏసీ సర్వీస్ ను అలౌ చేయబోతున్నారు. దాదాపుగా కూడా 6 స్టేషన్లకు మనకి పరిమితం ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ ట్రైన్ కి సంబంధించి రేట్స్ ను కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఎక్స్ప్రెస్ సర్వీసెస్ మొదటిసారిగా కూడా తెలంగాణ నుంచి సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి ట్రైన్ కి సంబంధించి పూర్తిగా కూడా ప్యాసింజర్స్ కూడా అందరూ రెడీగా ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో ఇక్కడ నుంచి పరోక్షంగా ప్రారంభమవుతున్నటువంటి ట్రైన్ కి సంబంధించి వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి ఇప్పటికే సెంట్రల్ మినిస్టర్స్ కూడా చేరుకున్నారు. అండ్ మరోవర్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటుగా ఈటల రాజేందర్ పలువురు నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పరోక్షంగా ఇక్కడ ప్రారంభమైన తర్వాత నేరుగా కూడా విశాఖపట్నం వెళ్ళబోతుంది. విశాఖపట్నానికి వెళ్లాల్సినటువంటి ప్యాసింజర్స్ కూడా ఇప్పటికే వివిఐపీస్ అందరూ కూడా ఈ ట్రైన్ లో ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. విండోస్ అవి ఇలా ఉండడం వల్ల పిల్లలు కూడా కొంచెం ఎంగేజ్ అవుతున్నారు. అండ్ వైఫై యాక్సెస్ మాకైతే ఇప్పటి వరకు లేదు, కానీ ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది? మనం ఎన్నో కంట్రీస్ మామూలుగా అడ్వాన్స్ ట్రైన్స్ అవి చూస్తున్నాం కదండి. సో మనం కూడా ఎప్పుడైనా వాళ్ళు రీచ్ అవుతాం అని అనుకోవడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. మీరు ట్రైన్ ఎక్స్టెండ్ చూసినా కూడా సో ఆ ఫాస్టెస్ట్ ట్రైన్స్ లా ఇంటర్నేషనల్ స్కేల్ లో ఉంది. మళ్ళీ ఫ్లైట్ కి ఎలా స్టీవర్డ్ ఉంటారో అలాగే ఇక్కడ వీళ్ళకి కూడా స్టీవర్డ్ అలా మెయింటైన్ చేస్తున్నారు. క్యాటరింగ్ అది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ వస్తుంది అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది. అండ్ ట్రైన్ ఎక్స్టీరియర్ లుక్ అంతా బాగా చేశారు. Exacting, fantastic. ఎలా అనిపిస్తుంది? వ్యూ గానీ, ట్రైన్ గానీ, అట్మాస్ఫియర్ గానీ? Super, really super. సో మీరంతా ఇక్కడ వైజాగ్ Rail fans మేమందరం, SCR Rail fans. ఎక్సలెంట్ అనిపించింది వందే భారత్ ఓకే. Premium train. ఈ వందే భారత్ ప్రారంభిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది మన లోకల్ ఫర్ ఇండియా, లోకల్ ఫర్ ఓకల్ అనే దానికి కరెక్ట్ నిదర్శనం అని చెప్తున్నాను. సికింద్రాబాద్ టు విశాఖపట్నంకి ఇచ్చినందుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి చాలా చాలా థ్యాంక్స్. మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ట్రైన్ ప్రొవైడ్ చేసినందుకు మోదీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది మన తెలంగాణ నుండి ఆంధ్రాకి వెళ్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫెస్టివల్స్ టైం అయినా ఏదైనా కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటూ ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ట్రైన్ తో ఎంజాయ్ చేసుకుంటే హ్యాపీగా జర్నీ చేయొచ్చు. కూడా వచ్చి ట్రైన్ ఎక్కాలి. అందరు ఎక్కాలా? నువ్వు తీసుకు. మోదీ గారికి చాలా థ్యాంక్స్. ఈ రోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కల్పిస్తూ మన ట్రైన్ ని ప్రొవైడ్ చేసినందుకు మన మోడీ గారికి, తర్వాత కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ తెలంగాణలో ఈ ట్రైన్ ని స్టార్ట్ చేసిన రోజే ఎక్కడం చాలా ఆనందంగా ఉంది. సో బ్రదర్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? జై మోడీ, జై భారతదేశం. వందే భారత్ అనేది ఒక స్పెషల్ ట్రైన్. వీ హావ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు కనెక్ట్ పీపుల్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ సో मच मोदी जी. बेसिकली ये जो ट्रेन है, this is a connectivity between Telangana and Andhra. And we never know what is happening with the funds that are being released by the central government, by the state government. Funds, where are they going? We don't know. Lekin today being the festival day, this is the real festival for us since the independence, because we are always having ఎప్పుడు చూసినా కానీ రైల్వే బడ్జెట్ లేదు, రైల్వే ఇస్ ఇన్ లాసెస్. కానీ లుక్ ఎట్ ది ఇన్ఫ్రా రైట్ నో, ఆర్ వి సిట్టింగ్ ఇన్ ఇండియా ఆర్ సమ్ అదర్ ఫారిన్ కంట్రీ అన్నట్టు వ్యూ చూస్తుంటే సూపర్ గా ఉంది. మనకి ప్యానెల్స్ ఉన్నాయి, మనకి ఎంత స్పీడ్ నడుస్తుంది ట్రైన్ అని చెప్పేసి తెలుస్తుంది. 8 hours జర్నీ టు విశాఖపట్నం, అన్బిలీవబుల్. ఇట్స్ ఈక్వల్ టు అ ప్లేన్ సర్వీస్ దట్ వి ఆర్ రన్నింగ్ రైట్ నో ఆన్ వీల్స్. సో ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ ట్రైన్ ఇక్కడ స్టేషన్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది చూస్తే? ఉంది సార్, హ్యాపీగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నది. చాలా సేపు అవుతుంది చూడండి, చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు మాకు. సో మొదటిసారి రైల్వేలో ఇలాంటి ట్రైన్ రావడం ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది, బాగా ఉందండి, ఎక్సలెంట్ అండి. ఇలాంటి ఇంకా ముందుకు ఎన్నో ట్రైన్స్ రావాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్. స్టే విత్ అస్ అమ్మా న్యూస్. వీడియో జర్నలిస్ట్ సాంబశివతో ప్రణయ్, అమ్మా న్యూస్, సికింద్రాబాద్. వందే భారత్.